నమస్తే. నిన్న టీవీ5లో జర్నలిస్ట్ మూర్తి గారు ప్లస్ టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఇప్పుడు బేసికల్గా టీటీడీలో జరిగినటువంటి కల్తీకి సంబంధించిన రాజకీయం ఏదైతే ఉందో ప్యూర్లీ ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ టూ పొలిటికల్ పార్టీస్. వన్ ఈస్ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, రెండు పొలిటికల్ పార్టీలు. ఓకే, సబ్జెక్ట్ ఏమో ఒక తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన లడ్డూకి వాడిన నెయ్యిలో ఉన్న కల్తీ సబ్జెక్ట్. ఓకే, దానికి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ప్లస్ ఆయన్ని ట్రోలింగ్ చేస్తున్నటువంటి రెండు పొలిటికల్ పార్టీల మధ్య గొడవ. దీన్ని ఇంటర్వ్యూ చేసినటువంటి మూర్తి గారు, ఇది యాక్చువల్గా ఒరిజినల్ సబ్జెక్ట్. దీంట్లో ఎక్కడా కూడా క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి అసలుకి లింకే లేదు, క్రిస్టియన్ లింకే లేదు ఇది. కానీ ఆ క్రిస్టియన్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు ఆ యొక్క ఇంటర్వ్యూలో. నేను గతంలో ఒక వీడియో పెట్టాను. నేను గతంలో ఏమనంటే 10 రకాలుగా దాడి చేస్తున్నారు క్రిస్టియన్స్ మీద రాజకీయం కోసమని ఎల్లో మీడియా అని చెప్పి ఇది వీళ్ళనే మాట్లాడాను. ఓకే, అంటే నేను వాళ్ళని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, అనవసరం అని చెప్తున్నాను. ఎందుకంటే మీ తెలుగుదేశంలో కూడా క్రైస్తవులు ఉన్నారు, జనసేనలో కూడా క్రైస్తవులు ఉన్నారు, బీజేపీలో కూడా క్రైస్తవులు ఉన్నారు. చాలామంది క్రైస్తవులు వెళ్ళి రోజు మోడీ గారిని కలిసి షేక్ హ్యాండ్ తీసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో వదులుతుంటారు క్రైస్తవులు, మోడీ గారిని కలిసి. బిషప్లు వీళ్ళందరూ, కేరళ బిషప్లు వాళ్ళందరూ. సో కాబట్టి రిలీజియన్ని నువ్వు టార్గెట్ చేస్తే నువ్వు బలవంతంగా ఆ యొక్క పర్టికులర్ సెక్టర్ని మీరే కోల్పోతున్నారు. మీరు మాకు అవసరం లేదని మీరు బయటికి నెట్టేసినట్లు లెక్క. కాబట్టి ఆ రాజకీయం చేయటం వల్ల మీరు ఓట్ బ్యాంక్ కోల్పోతారని నేను గతంలో చెప్పినటువంటి సారాంశం. 10 రకాలుగా మీరు అటాక్ చేస్తున్నారనే సారాంశం అది. ఓకే, అయినా వీళ్ళలో మార్పు వచ్చినట్టుగా అయితే నాకేం కనిపించలేదు. లోపలికి వెళ్ళి చూద్దాం. బిఆర్ నాయుడు గారు వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు, ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాకు మూర్తి మీద కొద్దిగా సదాభిప్రాయం ఉంది. అంటే ఎల్లో మీడియాల్లో మాట్లాడేటువంటి జర్నలిస్టుల్లో మూర్తి ఈజ్ మచ్ బెటర్ దాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఐడియాలజీ. ఎందుకంటే అతనికి కొద్దిగా, నాకు తెలియదు అతను హిందువే అయి ఉంటాడు, బట్ వేణుస్వామి లాంటి వాళ్ళ మూఢనమ్మకాల మీద గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి మూర్తి. కాబట్టి అతనికి కొద్దిగా నాస్తిక భావజాలాలు లేకపోవచ్చు, హిందువే అయి ఉండవచ్చు. కొద్దిగా రేషనలిజము, సైంటిఫికల్గా మాట్లాడే వ్యక్తుల్లో మూర్తి ఒకడు. దట్ ఐ అప్రిషియేట్ ఫ్రమ్ ఎల్లో మీడియా. ఇంక ఇతను తప్ప ఆ ఎల్లో మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు మొత్తం కూడా అంత లాజికల్గా మాట్లాడరు, ఇతను ఒకనే మాట్లాడతారు మూర్తి. ఓకే సరే, ఎనివే ఇక్కడ సబ్జెక్ట్ మూర్తి కాదు, బిఆర్ నాయుడు ఇస్ ద సబ్జెక్ట్. ఒకసారి చూద్దాం వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు. చైర్మన్ గారు, మీ ప్రెస్ మీట్ తర్వాత వైసీపీ మీడియా, సోషల్ మీడియా క్రైస్తవం గురించి హార్ష్గా మాట్లాడుతున్నారు, హైందవం మీద దాడి అంటున్నారు, వాటికన్ సిటీ అంటున్నారు. ఈ మాట అంతా నేనే గతంలో ఈయన ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను, ఒక పెద్ద వీడియో పెట్టాను. వీళ్ళు 10 రకాలుగా దాడి చేస్తున్నారని ఈయన ప్రెస్ మీట్ విన్న తర్వాత పెట్టాను నేను. సరే, వైసీపీ సోషల్ మీడియా అని మూర్తి గారు అంటున్నారు. సరే అనుకుందాం, నేను వైసీపీ సోషల్ మీడియా అని వాళ్ళు అంటున్నారు. సరే అనుకుందాం, అట్లానే వైసీపీ వాళ్ళు అనకపోయినా వీళ్ళైతే అంటున్నారు నన్ను వైసీపీ సోషల్ మీడియా అని. ఓకే, లెట్స్ అజ్యూమ్ నేను వైసీపీ సోషల్ మీడియా అని అనుకుందాం. ఓకే, క్రైస్తవత్వం మీద దాడి అంటున్నారు, వాటికన్ సిటీ మీద దాడి అని. వాటికన్ సిటీ ఎందుకు వచ్చింది మధ్యలో? ఇది నేనేమంటానంటే, వాటికన్ సిటీ అనేది యాక్చువల్గా రోమన్ క్యాథలిక్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ అది, వాటికన్ సిటీ అనేది. ఆంధ్రప్రదేశ్లో 90% మొత్తం ప్రొటెస్టెంట్లు. మరి ఇద్దరు క్రిస్టియన్సే కదా అంటే ఇద్దరు క్రిస్టియన్సే, బట్ ఏంటంటే ఐడియాలజికల్గా డిఫరెన్సెస్ ఉంటాయి. రోమన్ క్యాథలిక్కి ప్లస్ ప్రొటెస్టెంట్లకి. వీళ్ళందరూ క్రిస్టియన్స్ మొత్తానికి హెడ్ ఆఫీస్ వాటికన్ సిటీ అని వీళ్ళ అభిప్రాయం. కానీ 90% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్కి హెడ్ ఆఫీస్ వాటికన్ సిటీ కాదు. ఎందుకంటే రోమన్ క్యాథలిక్లు మాత్రమే వాటికన్ సిటీ. మరి ఏంది డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 పొలిటికల్ పార్టీలు ఉన్నట్టు, 2 పొలిటికల్ పార్టీలే 2 ఆంధ్రప్రదేశ్ కోసం సేవ చేస్తున్నాయి, 2 కూడా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలే. మీ ఇద్దరి యొక్క అభిప్రాయాల మీద ఎట్లా కొట్టుకుంటున్నారో వైసీపీ టీడీపీ వాళ్ళు, ప్రొటెస్టెంట్లు రోమన్ క్యాథలిక్ల మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండింటికి హెడ్ ఆఫీస్ ఒకటి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తి గారు, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాటికన్ క్రైస్తవుల సిటీలు మొత్తానికి వాటికన్ సిటీ కాదు. అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాం. వాటికన్ సిటీ మీద దాడి అని ఎవడన్నాడు? మీరు వాటికన్ సిటీ మీద దాడి చేస్తున్నారని ఎవడన్నాడు? ఒక్క క్రైస్తవుని చూపించిన వాటికన్ సిటీ మీద దాడి చేస్తున్నారని
వీళ్ళు తెల్లతోలున్న ప్రతివాడు బ్రిటిష్ వాడని ఎలా నమ్ముతారో క్రిస్టియన్స్ మొత్తానికి వాటికన్ సిటీ, పోపు, రోము వీళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ అని వీళ్ళ భావన. ఓకే, అది సంగతి. ఓకే, అంటే తెల్లతోలు ఉన్న వాళ్ళు ప్రతి బ్రిటిష్ వాడు అంటే పక్కనున్న చైనా వాడు కూడా వీళ్ళు బ్రిటిష్ వాడు అంటాడు. ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియాకి, జర్మనీకి, జపాన్కి తేడా తెలియదు. తెల్లతోలు కనిపిస్తే బ్రిటిష్ వాడు అని ప్రచారం చేస్తారు కదా వీళ్ళు. అలాగే ప్రతి వాడిని క్రిస్టియను, పోపు ఆ యాంగిల్లో ఆలోచిస్తారు. అది నేను ఉద్దేశం అనేది. ఇంకోటి చెప్తాను. డే 1 నుంచి మేము ఛార్జ్ తీసుకున్న డే 1 నుంచి మా మీద దాడి. అది మా మీద దాడి కాదు, నాయకు నాకు సంబంధం లేదు, ఎలాంటి లావాదేవీలు లేదు, అంతమంది పెద్దగా పరిచయం కూడా లేదు. ఇది యాక్చువల్గా మేజర్గా బిఆర్ నాయుడు గారి యొక్క సమస్య ఏంటంటే, ఈయన టీటీడీ చైర్మన్గా పెట్టగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈయన మిడ్ నైట్ మసాలా అది ఇది అని చెప్పేసి ట్రోలింగ్ చేశారు. అది వాస్తవం. ఆ రోజు నుంచి ఈయన హట్ అయినట్టున్నాడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద. డే 1 నుంచి నా మీద టార్గెట్ చేశారు అనేది ఆయన కక్ష పెట్టుకున్నాడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద బిఆర్ నాయుడు గారు. ఎందుకంటే ఆయన మిడ్ నైట్ మసాలా ఆయనకి సంబంధించి మీరు ఇచ్చారు అది ఇదని సోషల్ మీడియాలో తిప్పారు. తిప్పిన వాళ్ళందరూ హిందువులే కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మిమ్మల్ని హట్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని తిప్పిన వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కదా, హిందువులు కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మొత్తం రెడ్డిస్, నిజం చెప్పాలంటే ఆర్ఎస్ఎస్, స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వైసీపీలో ఉన్నారు బీజేపీ టీడీపీతో పోల్చుకుంటే. ఇది నేను సత్యమా, ఎందుకంటే నేను వాళ్ళందరినీ 98 మెమో మీద వాళ్ళందరినీ వెళ్ళి కలిసా. వాళ్ళ యొక్క ఓఎస్డీల యొక్క మైండ్ సెట్ మొత్తం స్టడీ చేశా. స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు టీడీపీ బీజేపీతో పోల్చుకుంటే. ఎందుకంటే అక్కడ ఓఎస్డీలు వాళ్ళందరూ పనిచేసిన వాళ్ళతో నేను మాట్లాడాను ఈ యొక్క సబ్జెక్ట్ పట్టుకొని పోయినప్పుడు. ఓకే, మరి వాళ్ళే కదా మిమ్మల్ని ఎవరైతే ట్రోలింగ్ చేశారో వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియా ఉన్నటువంటి హిందుత్వ భావజా కలిగినట్టు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వైసీపీలో ఉన్నారని చెప్తున్నా, వాళ్ళు చేశారు. మధ్యలో క్రైస్తవ ల్యాండ్ నుంచి వచ్చారు మీకు. అది నేను అనేది అది. ఓకే, ఈయన హట్ అయ్యి కక్ష పెట్టుకొని ఇది మిగతా మాట్లాడుతున్నాడు ఈయన. ఇంతకుముందు వచ్చిన ఎన్డీటీవీ రిపోర్ట్లో అయితే 35 పేజీలో మీరు చదివినట్టుగా యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే, తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూలో కలిపేటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని, గత వీళ్ళు అధికారంలోకి రాగానే కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి కావాలని కొవ్వు తీసి కలిపినట్టుగా వీళ్ళు అంత గట్టిగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గేదెల్ని, పందుల్ని కోసి బాగా పిండి కొవ్వుని తీసుకొచ్చి నెయ్యిలో పోసాడు అన్నట్టుగా మాట్లాడారు. మరీ అంత ఇప్పుడు కల్తీ జరిగింది అని ఏదో లైట్గా చెప్తే బాగుండేది. అది పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు పెట్టేప్పుడు. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే, వచ్చిన ల్యాబుల్లో యానిమల్ ఫ్యాట్ లేదని తెలిసింది. యానిమల్ ఫ్యాట్ లేదు అని తెలిస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఆ రోజు అబద్ధ ప్రచారం చేస్తారు, వీళ్ళ తాట తీద్దామని వీళ్ళ తాట తీస్తున్నారు వీళ్ళు యాక్చువల్గా వైసీపీ సోషల్ మీడియా. ఇప్పుడు వీళ్ళు కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇవ్వాలి ఏం చేయాలి? వీళ్ళని అటాక్ చేయాలి. ఇప్పుడు ఇది ప్యూర్లీ 2 పొలిటికల్ పార్టీల మధ్య జరిగేటువంటి యుద్ధం. ఒక వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా మీద జరిగేటువంటి ఒక వారులోకి క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు అనేది నేను ఈ వీడియో సారాంశం మొత్తం. ఒక 2 పొలిటికల్ పార్టీలు, మీరు ఒక సబ్జెక్ట్ మీద మీరు పొరపాటు చేశారు. అది యానిమల్ ఫ్యాట్ లేదంటే రిపోర్ట్లో ఉంది. వీళ్ళే మాట్లాడుకున్నారు, అదే చూపిస్తాం మీకు. యానిమల్ ఫ్యాట్ లేదని రిపోర్ట్లో ఉంది, మీరు ఆ రోజు ఉంది అని చెప్పి ప్రచారం చేశారు. మీరు పొరపాటు జరిగిందని మీరు సైలెంట్గా ఉంటే పోయేది. వైసీపీ ఇప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారని వీళ్ళని కౌంటర్ చేయడానికి ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ రివర్స్ కౌంటర్ కొట్టుకుంటున్నారు. మీ కౌంటర్లోకి హీరో కొట్టుకుని మధ్యలో విలన్ వచ్చిన, మధ్యలో కమెడియన్, హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపినట్టు ఈ యొక్క రాజకీయంలోకి ప్రతిసారి క్రిస్టియన్స్ని పట్టుకొస్తారు. అన్ఫార్చునేట్లీ క్రిస్టియన్స్కి ఎవరన్నా నిజాయితీగా న్యాయం చేస్తారంటే ఎవరు చేయట్లే, ఎవరు న్యాయం చేయరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వీళ్ళేమో ఇది క్రిస్టియన్ అన్న పదం రాయటానికి భయపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని పదం మాట్లాడితే ఏం చేయకుండానే నన్ను అటాక్ చేస్తున్నారు వీళ్ళు, క్రిస్టియన్ అని చెప్పి మత మార్పిడని నన్ను అటాక్ చేస్తున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అని. అసలు క్రిస్టియన్ అనే పదానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు జగన్ గారు. ఓకే, వీళ్ళు టీడీపీ వాళ్ళు పోయి డైరెక్ట్గా వాళ్ళు మద్దతు ఇచ్చారు. వీళ్ళందరూ ఓటేసేది క్రిస్టియన్స్ ఓట్లు వేస్తారు వీళ్ళకి. మళ్ళీ వీళ్ళందరూ పోయి క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేస్తారు. ఇదైతే డబ్బులు ఇచ్చి తన్నించుకోవడం ఒకటి ఉండేది చూసారా, ఓట్లు వేసి తన్నించుకోవడం అంటే అది ఆంధ్రప్రదేశే. ఓట్లేసి తన్నించుకోవడం అంటే అది ఆంధ్రప్రదేశే. వీళ్ళు
నిజాయితీగా క్రైస్తవులు మొత్తం 20-30% క్రైస్తవులు ఉంటారు, దళితులు ఒక 20-30%, మొత్తం కలుపుకొని 20-30, ముస్లిమ్స్ మొత్తం కలుపుకొని 30-40% మైనారిటీ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్. డబ్బులు ఇచ్చి తన్నిచ్చుకున్నట్టుగా ఓట్లేసి రోజు తిట్టించుకోవటం అంటే ఆంధ్రప్రదేశే. వీళ్ళు ఓట్లేసి వీళ్ళు మొత్తం పోయి మోడీకి సపోర్ట్ చేస్తారు, అక్కడి నుంచి వీళ్ళకి మీద హింస ఇదంతా. ఓకే, సరే ఇప్పుడు నేను డీవియేట్ అయ్యాయి. నేనేమంటానంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యి సబ్జెక్ట్కి క్రిస్టియన్స్కి సంబంధం ఏంటి? టీటీడీలో కల్తీ నెయ్యి క్రిస్టియన్స్ సంబంధం లేదు కదా. అది చూడండి ఒకసారి. యానిమల్ ఫ్యాట్ ఉంది అని స్పష్టంగా ఉంది ఎన్డీడీపీ రిపోర్ట్ లో. సీఎం డిప్యూటీ సీఎం దాన్నే చదివారు, అప్పుడు అది కోట్ చేసింది సిట్. ఈయన చెప్పారు కదా, ఇప్పుడు ఏదో ఒక ఎన్డీటీపీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చిందట, దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని దాన్ని చదివారట. ఎవరు? ముఖ్యమంత్రి గారు ప్లస్ లోకేష్ గారు, సారీ పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ కూడా మాట్లాడి ఉంటాడు, బట్ మెయిన్ సబ్జెక్ట్ డిప్యూటీ సీఎం అండ్ సీఎం. ఓకే, వీళ్ళిద్దరు తిప్పారు. అప్పుడు ఆ రిపోర్ట్ని బట్టి తిప్పితే ఇప్పుడున్న రిపోర్ట్లో తేడా వచ్చిందంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి సార్. 100% ఉంది. అది కోట్ చేసింది సిట్టు. ఆ రిపోర్ట్, ఫస్ట్ రిపోర్ట్ వచ్చిన దాని మీదనే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ దాని మీద స్పందించారు వాళ్ళు. అంటే బోలేబాబా డైరీకి దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్షన్ టీంకి వెళ్ళి తప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి చేర్చారు. నా డౌట్ ఏంటంటే వారిద్దరూ టీటీడీ కన్సల్టెంట్లుగా జాయిన్ అవ్వడానికి ముందు ఎన్డీఆర్ఐలో సైంటిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఆర్ఐ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించింది సిట్టు. ఈ ఎన్డీఆర్ఐలో తెచ్చిన రిపోర్ట్లోనే అదర్ యానిమల్స్ మేము టెస్ట్ చేయలేదు, కానీ పిగ్ ఫ్యాట్ మాత్రం 10% కంటే పైన ఉంటే తప్ప మేము పసిగట్టలేం, పిగ్ ఫ్యాట్ లేదు అని అన్నారు. సో 30 ఏళ్ల పాటు ఆ సంస్థలో పనిచేసిన వీళ్ళిద్దరు 10% ఉంటేనే ట్రేస్ అవుతుంది, 10% లోపల ఉంటే ట్రేస్ అవ్వదు. అది మైక్రో లెవెల్లో టెస్ట్ చేయాలి. ఇప్పుడు మేజర్ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎన్డీటీపీ ఉన్న రిపోర్ట్లో ఏదో చెప్పారు, ఓకే, ఆ రిపోర్ట్లో చంద్రబాబు నాయుడు చదివాడు, బట్ ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్లో బోలేబాబా అని, ఆ బోలేబాబా ఎవరు? క్రిస్టియనా? ఆ బోలేబాబా అనే కంపెనీ అతను స్కామ్ చేశాడు. యాక్చువల్గా బోలేబాబా అనే కంపెనీ అతను స్కామ్ చేశాడు, సప్లయర్ స్కామ్ చేశాడు. ప్యూర్లీ ఇట్ ఈస్ ఎ బిజినెస్ స్కామ్. ప్యూర్లీ ఇట్ ఈస్ ఎ బిజినెస్ స్కామ్. ఏ బిజినెస్ స్కామ్ లింక్డ్ విత్ 2 పొలిటికల్ పార్టీస్. దెర్ ఇస్ నో రిలేషన్ విత్ రిలీజియన్. అండ్ రిలీజియన్ పట్టుకొని పీక్కొచ్చి ఎట్లా పీక్కొచ్చారో చెప్తాను నేను, దాన్ని చెప్తాను. ఓకే, బోలేబాబా అని అతను స్కామ్ చేశాడు. అతను ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్లో ఇప్పుడు ఈయన మూర్తి గారు చెప్పిన ప్రకారం ఆ బోలేబాబాలో పనిచేసినటువంటి 2 డైరెక్టర్లు గతంలో ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్టింగ్ ల్యాబొరేటరీలో పనిచేశారు కాబట్టి వీళ్ళు మార్పిచ్చారు, అక్కడ ఫ్యాట్ లేదని చెప్పడానికి ఇదంతా ప్రయత్నం చేశాడు. అదంతా పొలిటికల్ చేస్తున్నాడు మూర్తి గారు. ఓకే, దట్ ఈస్ అది వాళ్ళ కేసు. మధ్యలో శాంపిల్స్ గురించి కూడా మాట్లాడారు. 10% శాంపిల్స్ కంటే ఎక్కువ వినండి ఒకసారి శాంపిల్స్ గురించి మాట్లాడారు. టెస్టింగ్ కూడా సరిగా కాదు, మళ్ళీ టెస్ట్ రిపోర్ట్ పంపించాలి. చాలా కాలంగా హిందువుల మీద ఇప్పుడు ఏమంటారంటే నాయుడు గారు ఏమంటారు, అది ఎనివే నేను క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతూ పొలిటికల్ గురించి మాట్లాడుతూ టెస్టింగ్ గురించి ఒక 1 minute మాట్లాడుతున్నా. నేను ఏమన్నానంటే టెస్టింగ్ గురించి మాట్లాడుతూ టెస్టింగ్ సరిపోయినంత పంపించలేదు కాబట్టి టెస్టింగ్ సరిపో కాదు. ఏమంటే టెస్ట్ చేయడానికి ఒక చిన్న సిరంజి తీసుకొని ఒక చిన్న బ్లడ్ షుగర్ టెస్ట్ చేసేటప్పుడు ఒక డ్రాప్ ఇట్లా అని దాన్ని బట్టి టెస్ట్ చేస్తారు. మొత్తం తీసుకొచ్చి మొత్తం బాటిల్ ఎక్కిస్తారు కదా. టెస్టింగ్ అంటే కల్తీ అంటే అది బ్లడ్ మొత్తం పాకిపోయేది. ఒక చిన్న డ్రాప్లో కూడా నీ బాడీ మొత్తం మీద బ్లడ్ కల్తీ అయిందలే తెలిసింది. అలాగే నెయ్యి మీద కల్తీ జరిగితే ఒక చిన్న డ్రాపు నాలుక మీద వేసుకునే నెయ్యి డ్రాప్ ఉంది, అది చెప్పింది కల్తీ ఉందా లేదు. మొత్తం ఇది ఒక ఫుల్ బాటిల్ తాగాల్సిన అవసరం లేదు, దీంట్లో కల్తీ ఉందా లేదు తెలియటానికి. కాబట్టి అది శాంపిల్ సరిగ్గా తీసుకోలేదు, ఏదేదో అంటున్నారు వీళ్ళు. సరే, అది దాంట్లో నా జోలికి వెళ్ళదలుచుకోవాలి. ఓకే, ఇక్కడి నుంచి మతం గురించి మాట్లాడాడు అంటే వీళ్ళు వేరే విధంగా మాట్లాడుకున్నా, నేను నా యాంగిల్లో కట్ చేసి డిఫరెంట్ సీక్వెన్స్లో అరేంజ్ చేశాను. ఓకే, చూడండి. క్రిస్టియన్స్ దాడి చేయటం మొదలు పెట్టారు. అదిగా ఏమన్నారు, హిందువుల మీద క్రిస్టియన్స్ దాడి చేయడం మొదలెట్టారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డీలో బోలేబాబా అనే ఒక కంపెనీ అతను స్కామ్ చేస్తే దాని మీద 2 పొలిటికల్ పార్టీలు కొట్టుకుంటుంటే క్రిస్టియన్స్ ఆయన నుంచి వచ్చారు మధ్యలో. మీకు తిరుపతి తిరుమల స్థానంలో అక్కడ స్కామ్కి క్రిస్టియన్స్కి ఏంటి సంబంధం? క్రిస్టియన్స్ హిందువుల మీద దాడి చేస్తున్నారని చెప్పి ఈయన అంటున్నారు.
మా నాయుడు గారు ఎందుకన్నారని నేను స్టార్టింగ్లోనే అది ప్లే చేసి చూపించేందుకు ఈయన్ని ట్రోలింగ్ చేశారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తే వైఎస్ఆర్సీపీని కదా తిట్టాలి, జగన్ నీకు శత్రువు అయితే జగన్ కదా తిట్టాలి, లేదంటే ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు నీ శత్రువులు అయితే వాళ్ళని కదా తిట్టాలి. జనరల్ స్టేట్మెంట్ తీసుకుని క్రిస్టియన్స్ హిందువుల మీద దాడి చేస్తున్నారని ఆ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రిస్టియన్స్ హిందువుల మీద దాడి చేస్తున్న పాయింట్ ఎక్కడ వచ్చింది? అసలు సబ్జెక్ట్ లేదు కదా. ఓకే, అంటే వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీని క్రిస్టియన్ రిప్రజెంటేటివ్గా చేయటానికి ప్రయత్నం, వైఎస్ఆర్సీపీని క్రిస్టియన్ రిప్రజెంటేటివ్ చేయడం ట్రై చేస్తున్నారు. ఓకే, నేను అదే చెప్పాను కదా, వాళ్ళు క్రిస్టియన్ అనే పదానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలా ట్రోలింగ్ చేస్తున్నారని ఆయన భయమా, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవనే, ఎవరైనా సలహాలు చెప్పారా మనకైతే తెలియదు. ఓకే, ఇంతవరకు ఆయన ఎవరో ఒక అంటే నేను ఇవన్నీ సోషల్ మీడియాలో తిరిగినాయి నేను చెబుతున్నాను. ఓకే, సోషల్ మీడియాలో వాళ్ళకి తెలియకపోవచ్చు, బహుశా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, పక్కన ఉన్న సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళేమి క్రిస్టియన్ సోషల్ గ్రూపుల్లో, దళిత సోషల్ గ్రూపుల్లో ఉండరు కదా. వాళ్ళు హై లెవెల్లో మాట్లాడుకుంటారు తప్ప ఇక్కడ లోకల్ ఏం జరిగిద్ది వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి నేను చెప్తున్న లోకల్ ఏం జరిగిద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత డైరెక్ట్గా ట్వీట్ కూడా చేయలేదు, ప్రవీణ్ని ఖండిస్తున్నానని ట్వీట్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో లోకల్ సాక్షిలో ఖండిస్తున్నానని వాళ్ళు తెలుగు న్యూస్ పేపర్లు వేశారు, ట్వీట్ చేస్తే ఢిల్లీలో వాళ్ళు చూస్తారని భయం అని సోషల్ మీడియాలో అనుకున్నారు. అది జగన్కి తెలుసో లేదు నాకైతే తెలియదు. ఆయన ఎవరో పూజారిని కొడితే అతను ఫోన్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ క్రైస్తవుని పాస్టర్ని చంపేస్తే కనీసం ట్వీట్ కూడా చేయలేదు, పాస్టర్ని కొడితే కనీసం స్పందించడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది క్రైస్తవుల యొక్క సోషల్ మీడియాలో. ఓకే, ఏది అంత జరిగితే కూడా క్రిస్టియన్కి రిప్రజెంటేటివ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వీళ్ళ ప్రచారం. ఏది 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు ఆయన క్రిస్టియన్ అంటే. వీళ్ళ ప్రచారం ఏంటంటే క్రైస్తవులకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి హిందువుల మీద దాడి చేస్తున్నారని. ఏం ప్రచారం మీరు చేసే ప్రచారం? ఇంకొకటి దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తిరుమల మీద అవార్డాలు వేయాలి అనే టార్గెట్ ఇచ్చి భూమన కరుణాకర్ రెడ్డిని మా మీద ఉసిగల్పి తోలుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, భూమా కరుణాకర్ రెడ్డి గారు మీ మీద ఉసుగొలిపితే అది పొలిటికల్. అది మధ్యలో క్రిస్టియన్ వచ్చి హిందువుల మీద దాడి చేస్తున్నారని అది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా నేను. 2 పొలిటికల్ పార్టీలు ఫైట్ కదా. యు ఫైట్ పొలిటికల్లీ, ఫైట్ ఆన్ జస్టిస్, నాట్ ఆన్ ద రిలీజియన్, నాట్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్. నేను అది చెప్పదలుచుకుంది. ఓకే, అంతకుముందు వాళ్ళే ఒక అమాయకుడిని తీసుకొచ్చి పైన నమాజ్ చేయించి ఇక్కడ ఏదో నమాజ్ చేస్తున్నారు, అన్ని మతస్థులు చేస్తున్నారు అని చెప్పేసి మీరే చిత్రీకరించి మీరే మీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ముస్లిమ్స్ లాగాడు చూడండి. హిందువులకు కనుక ఆగ్రహం వస్తే ఏమన్నాడు? ముస్లింలు లాగాడు అక్కడ. ఏమని? ఎవరో ఒక ముస్లింని తీసుకొచ్చి పైకెక్కిచ్చి నమాజ్ చేయించి మేం చేయించాను. యాక్చువల్గా నాకు తెలిసిన వరకు అతను ముస్లిం, మరి వేరే విషయం. నాకు తెలిసిన వరకు రీసెంట్గా ఒక అతను టెంపుల్ ఎక్కి ఒక కోటర్ ఎత్తి దిగుతా అన్నాడు. మరి అతని గురించి మాట్లాడుతున్నాడు ఏమో తెలియదు. అతను ముస్లిమా నాకు తెలియదు, నేను అతను హిందువు అనుకుంటున్నా. ఆడే ఫుల్గా తాగి, ఎవరు తీసుకురాలేదంటే ఫుల్గా తాగాడు అతను. తిరుపతి తిరుమల దేవస్థానం పైకి ఎక్కాడు, ఎలా ఎక్కాడో తెలియదు. నువ్వు నా కోటర్ ఎత్తే దిగుతానన్నాడు. అది దాని వెనక ఏ పొలిటీషియన్ ఉంటాడు తాగిపోతాడు వెనక. ఈజ్ ఏ డ్రంకర్డ్. మత్తులో ఎక్కిపోయాడు, అతను కూడా తెలియదు. అతను మేబీ తాకపోతే తెలియదేమో, అతను టెంపుల్లోకి వెళ్ళకూడదని. తాగకపోతే అనుకునేవాడేమో, తాగి ఎక్కాడు మత్తులో తెలియక. అతను తీసుకెళ్ళి పోలీసులు లోపలేశారు. ముస్లింని మీరే కావాలని తీసుకొచ్చి నమాజ్ చేపించి ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని మళ్ళీ ముస్లిమ్స్ని లాగాడు ఇక్కడ. ఇది హిందువు సంబంధించినటువంటి ఒక టెంపుల్ గొడవలోకి క్రైస్తవుల్ని, ముస్లింని, మైనారిటీస్ని లాగకూడదు. ఇది మీ ఇష్యూ. ఆ ఇష్యూని ఆ ఇష్యూగానే చూడాలి. అదే నా ఉద్దేశం. ఇక్కడ చూడేమన్నారు, ఇక్కడ ఏమన్నారు తెలుసా ఆయన? ఇంకోసారి వినండి. అది హిందువులకు కోపం వస్తే వీళ్ళెవరు మిగలరు అన్నారు. అంటే అందరిని చంపేస్తారా? ఇదే మాట బెన్నీలింగం ఏం పేరు, మన బ్రదర్ పేరు మర్చిపోయినా. ఓకే, జాన్ బెన్నీలింగము పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క
ఆయన యొక్క శవాన్ని చూసొచ్చి అతను హత్య చేయబడ్డారు అనేటువంటి ఒక రూమరు, ఒక పెద్ద భయంకరంగా గొడవ జరుగుతున్నప్పుడు ఆ కోపోద్రిక్తుడైనటువంటి వ్యక్తి మేము కనుక తలుచుకుంటే ఏదో అన్నాడు, ఊచకోత కోస్తామే అతను అన్నాడు, ఎవరు జాన్ బెన్నెలింగం. దాని మీద మూర్తి రెస్పాన్స్ ఉంది, అది చూపిస్తాను నేను. ఇప్పుడు అతను అందరిని ఊచకోత కోస్తానన్నటువంటి జాన్ బెన్నెలింగంకి ఈ బిఆర్ నాయుడు గారికి ఏంటి తేడా? మా హిందువులకు కోపం వస్తే మీరు ఎవరో మిగలరు అన్నారు కదా ఈయన. ఇదే మాట కదా జాన్ బెన్నెలింగం ఉంది, మా క్రైస్తవులు నువ్వు తలుచుకుంటూ ఊచకోత వస్తావు అన్నాడు కదా. రెండు ఒకటే కదండి, తేడా ఏముంది దాంట్లో? సో నేను అంతే, బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ స్థాయి వ్యక్తి, మా జాన్ బెన్నెలింగం గారు ఒక పాస్టర్ స్థాయికి దిగకూడదు. అంటే నేను జాన్ బెన్నెలింగం నేను తక్కువ చేయట్లే, బట్ ఈయన టీటీడీ చైర్మన్ జాన్ బెన్నెలింగం గారు ఆయన ఒక నాయకుడు అయ్యి ఉండవచ్చు వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు ఆ స్థాయికి దిగి నువ్వు ఇంక డిఫరెన్స్ లేదు అంటున్నా నేను. దర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ జాన్ బెన్నెలింగం సెడ్ అండ్ వాట్ బిఆర్ నాయుడు సెడ్, అది నేను చెప్పేది. ఓకే, అది వాళ్ళు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉంటే చాలా మంచిది. మీరు ఊచకోతకు వస్తానంటారు. ఇప్పుడు ఈయన జాన్ బెన్నెలింగం గురించి నేను ఊచకోతకు వస్తానన్నప్పుడు మూర్తి గారు చెప్పిన మాట వినిపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఈయన అదే కదండి బిఆర్ నాయుడు గారు, మా హిందువుల కోపం వస్తే మీరు ఎవరు మిగలరు అన్నారు కదా. ఓకే, ఇది యాక్చువల్గా హింసకు ప్రేరేపించేది. గతంలో ఇతను ఉదయనిధి స్టాలిన్ అంది ఒక కులానికి సంబంధించిన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యవస్థని నిర్మూలించాలి అంటే ఊచకోత అన్నారు దాన్ని. ఇది మా హిందువుల కోపం వస్తే మీరెవరు మిగలరు అన్నారు. ఇది యాక్చువల్గా ఇది హింస, అది హింస కాదు. యాక్చువల్గా ఉదయనిధి స్టాలిన్ చేసిన హింస కాదు, ఇది హింస. జాన్ బెన్నెలింగం గారు చెప్పింది హింసాత్మకమైనటువంటి ఘటన. ఓకే, నేను అది ఒకసారి ఏమన్నా వినండి, దాన్ని ఖండిస్తూ ఈయన మూర్తి గారు ఏమన్నారు వినండి ఒకసారి. 5 నిమిషాలు పక్కన పెడితే ఊచకోత, మేము రౌడీలం, మేము గూండాలం, మేము రౌడీ షీటర్లం, మేము అన్ని చేసి వచ్చాం, నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకున్నావు, నువ్వు నాయకుడు ఎలా అవుతావా? నిన్ను ఎంతకాలం ఎలా ఉంచారా పార్టీలో? తమాషానా మతాల మధ్య చిచ్చులు పెట్టడం? ఇంత సింపులా? శవాల మీద రాజకీయ పేలాలు ఏరుకోవడం కాదు, ఆఖరికి గోవుల శవాల మీద ఏరుకోవడానికి సిద్ధపడ్డారు. అది దీన్ని ఇప్పుడు ఎందుకు రీప్లే చేశానంటే మీరు జాగ్రత్తగా వినండి. మతాలను ఎవరు సంబంధం లేనటువంటి మతాలని ఎవరు లాగుతున్నారు, ఎందుకు లాగుతున్నారు, ఎక్కడ లాగుతున్నారు, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, అది నా ఉద్దేశం. మతాల మధ్య చిచ్చు, మతంలో చిచ్చు, కులాల మధ్య చిచ్చు, కులంలో చిచ్చు, పెట్టకండి, ప్రాంతాల మధ్య చిచ్చు, ప్రాంతంలో చిచ్చు. పెట్టొద్దని నేను చెబుతున్నా. ఏం పావుకుంటారా మీరు? హిందూ సాంప్రదాయం ప్రకారం మేము అన్ని మతస్థులను గౌరవిస్తాం, వాళ్ళ జోలికి మేము పోము. హిందువు కూడా అనవసరంగా వాళ్ళ జోలికి పోరు, కానీ వాళ్ళు మాత్రం హిందువుల జోలికి వస్తే మాత్రం తాట తీసేది మాత్రం గ్యారంటీ. అసలు ఇక్కడ మతాల మీద మా జోలి అన్ని మతస్థులు ఎక్కడుందండి? కాంటెక్స్ట్ ఎక్కడుంది అంటున్నా నేను. ది కాంటెక్స్ట్ ఈజ్ వెరీ క్లియర్. భోలే బాబా అనేటువంటి ఒక వ్యాపారస్తుడు టీటీడీకి మీరు పెట్టుకున్న టీటీడీలో ఒక కల్తీ చేస్తే 2 పొలిటికల్ పార్టీలు ఓట్ల బ్యాంకు కోసం మీరిద్దరు కొట్టుకొని వస్తూ మధ్యలో క్రైస్తవులు మతస్థులు అన్ని మతస్థులు ఎక్కడ వచ్చిందండి? వేర్ ఈస్ ద కాంటెక్స్ట్ అండి? అండ్ బిఆర్ నాయుడు గారు వేర్ ఈస్ ద కాంటెక్స్ట్? వేర్ ఈస్ కాంటెక్స్ట్ ఆఫ్ 2 రిలీజియన్స్? ఇట్ ఈస్ 2 పొలిటికల్ పార్టీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఓట్ బ్యాంక్. మీ నిజం మాట్లాడితే ఈ పొలిటికల్ పార్టీలన్నిటి కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా హిందూ మతం మీద రాజకీయం చేసి ఓట్లు తీసుకోవాలని ట్రై చేస్తున్నారు తప్ప, నేను గతంలో చెప్పాను యూ ట్రీట్ క్రిస్టియన్స్ ఆర్ అన్టచబుల్స్. నేను గతంలో చెప్పాను అన్ని పొలిటికల్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆమె మన ఏదో రీసెంట్గా దళిత కాలనీలో మీరు గుడులు కడుతున్నారు, క్రిస్టియన్స్ ఏదో అన్నారని చెప్పేసి షర్మిల గారిని ప్రెస్ మీట్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళు తిట్టారట షర్మిల గారిని. యాక్చువల్గా షర్మిల డిడ్ గుడ్ జాబ్. ఆమె దళిత కాలనీలో మీరు ఇట్లాగా మీరు అగ్ర కులాల్లో ఉన్నటువంటి గుడుల్లోకి తీసుకురావాలి, కానీ గుడులు కట్టేసి సపరేట్ చేస్తారా అని చెప్పి షర్మిల గారు అంత కరెక్ట్. కానీ కాంగ్రెస్ వాళ్ళు పిలిచి తిట్టారట ఆమెని. ఇది కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే సోషల్ కాంటెక్స్ని అర్థం చేసుకోలేకుండా మీరు దళితుల్ని, ఆదివాసీలని, క్రిస్టియన్స్ని, మైనారిటీస్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు లాగుతున్నారు అనవసరంగా ఈ యొక్క రాజకీయాల్లోకి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా నేను. అదే చెప్పేది. ఓకే, ఇంకా ఇది నేను హెచ్చరిక చేస్తున్నాను కరుణాకర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అండ్ గ్యాంగ్ కి. మీ లిమిట్స్ లో మీరు ఉండండి, మీ దేవుణ్ణి మీరు కొలుసుకోండి,
మీ పూజలు మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా జోలికి మాత్రం వస్తే మాత్రం ఊరుకునేది లేదు. అది రెండు పొలిటికల్ పార్టీల మధ్య ఫస్ట్ మీరు తప్పు చేశారండి, నిజంగా మీరు తప్పు చేశారు. ఏం తప్పు చేశారు? కొవ్వు ఫ్యాట్ కలిసిందని చెప్పి మీరు నోటుకు వచ్చింది వాగారు. అక్కడ సిబిఐ వాడు ఫ్యాట్ లేదేం లేదు, ఊరికి కెమికల్తో స్కామ్ చేశాడని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు, నన్ను బ్యాన్ చేసామని చెప్పి వైసీపీలు ప్రశ్నిస్తున్నారు. మీరు దానికి ఏం చెప్పాలో తెలియక మధ్యలో ఇది ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన, మీ మతం మీరు చూసుకోండి, మా మతం మేము చూసుకుంటామంటే మతాల నుంచి వచ్చినాయి. ఒక పొలిటికల్ పార్టీ ఈస్ క్వశ్చనింగ్ యూ. వైఎస్ఆర్సీపీ ఇస్ ఎ పొలిటికల్ పార్టీ. మోస్ట్ ఆఫ్ ది, నేను అదే చెప్పాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళు టీడీపీ బీజేపీ కంటే ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. నేను ఛాలెంజ్ చెప్తాను, పోయి చూసుకొని పోయి. నాకు తెలీదా అక్కడ వైఎస్ఆర్సీపీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనేది నాకు తెలీదా? ఎక్కువ మీ యొక్క హిందూ భావజాలం కలిగినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, టీడీపీ బీజేపీలో కాదు. దాన్ని మీరు క్రిస్టియన్ పార్టీ అని చెప్పేసి ప్రచారం చేసి ఇటు క్రిస్టియన్స్కి న్యాయం చేయకుండా హిందువులకి న్యాయం చేయకుండా మధ్యలో ఆలీలు ఫుట్బాల్ ఆడతారంత క్రిస్టియన్స్ని. ఇదే నేను హెచ్చరిక చేస్తున్నాను. నేను ఊరికి ఏదో మాటలు చెప్పి పోయేది కాదు. నా సంగతి మీకు తెలీదు. నేను ఎంతవరకైనా తెగించి వెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్న మూర్తి. అదే నేను ఎంతవరకైనా వెళ్తాను, తెగించి వెళ్తున్నాను. అదే అక్కడ మొన్నేమో ముందేమో జాన్ బెన్నీలింగం గారు లాగా మాట్లాడారు, ఇప్పుడేమో తెగించి. సరే మీరిద్దరు అండి, ఇప్పుడు వైసీపీ టీడీపీ మీరు తెగించుకుంటారా, తెంచుకుంటారా, అతుక్కుంటారా? ఇద్దరు పోయి మళ్ళీ అక్కడ బీజేపీకి మద్దతు ఇస్తారు. మధ్యలో మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, మైనారిటీస్ క్రిస్టియన్స్ని ఎస్సీ దళితుల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఓకే, నేను చాలా బాధ మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇది రెండు పొలిటికల్ పార్టీకి సంబంధించిన దాంట్లో మధ్యలో క్రిస్టియన్స్ని ఎందుకు లాగారంటున్నా. క్రిస్టియన్ సంబంధం లేని సబ్జెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఇవన్నీ టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళని. ఇప్పుడు జగన్ అర్జెంటుగా క్రిస్టియన్ అని చెప్పి టార్గెట్ చేయాలి అని అతన్ని వేయండి. అది క్రిస్టియనే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే దాంట్లో డౌట్ ఏంది? అలాగని చెప్పి క్రిస్టియన్స్ అందరిని తిరగడం పొరపాటు కదా. పోనీ జగన్ గారు ఏమైనా మతాన్ని బట్టి చేస్తున్నాడు ఏంటి? ఆయన ఒక పొలిటికల్ పార్టీ, సస్టైన్ అవ్వాలి, ఓటు బ్యాంక్ కావాలి, ఓట్లు కావాలి, ఆయన న్యూట్రల్గా ఉంటాడు, అన్ని మతాలను కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని పోవడానికి ఆయన తిప్పలాయన పడతాడు. రేపు పొద్దున్న గెలవడానికి ఆయన పడే కష్టం అది. వీళ్ళ రాజకీయం ఏంటి? జగన్ని డౌన్ చేయాలంటే ఇతను క్రిస్టియన్ అని ముద్ర వేయాలి. క్రిస్టియన్ ముద్ర వేస్తే ఇది వీళ్ళందరూ సార్ ముద్ర ఏంటి? జగన్ క్రిస్టియన్ అంటే పర్లేదు. క్రిస్టియన్స్ హిందువుల మీద దాడి అంటే క్రిస్టియన్స్ ఎక్కడ వచ్చింది? హిందువుల మీద దాడి ఎందుకు చేస్తారు? ఎందుకు వచ్చింది మధ్యలో? ఆ సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు మీరు చేసేది ఏంటి? మీ తెలుగుదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు చెప్తున్నాను, మీరు నేను ఇదే తెలుగుదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్నాను. మీరు వెళ్ళి మీ అధిష్టానంతో ఇలాంటి స్టేట్మెంట్లు ఆపొచ్చండి, లేదంటే మీకే నష్టము. మీరు కూడా క్రైస్తవులే. ఈ యొక్క మత విద్వేషాలు లేకపోతే ఇది ఎక్కడన్నా ఎవరికి ఇప్పుడు మత విద్వేషాలు లేచినప్పుడు అక్కడ మణిపూర్లో మత విద్వేషాలు లేచినాయి. మత విద్వేషాలు లేచినప్పుడు క్రిస్టియన్ హిందూ కొట్టుకున్నారు. అక్కడ కుకీలుకి దెబ్బ తగిలింది, అవతల మైతీలు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇద్దరికి దెబ్బ తగిలింది. మత గొడవలు వస్తే తెలుగుదేశంలో ఉన్న క్రైస్తవులు కూడా బ్యాండ్ మేళం లేచిపోయింది మీకు. ఓకే, బ్యాండ్ బాజీ అయిపోయింది మీకు. మత గొడవలు లేచాయంటే తెలుగుదేశం క్రైస్తవులను కూడా కొడతారు. కాబట్టి వీటిని ఆపండి. పొలిటికల్ పార్టీలుగా మూర్తి చెప్పింది కరెక్ట్, మూర్తి చెప్పినట్టు చేయండి. మూర్తి ఏం చెప్పాడు? కులాల విద్వేషం వద్దు, మత విద్వేషం వద్దు, రాజకీయ విద్వేషం మాత్రమే పెట్టుకోండి. రాజకీయ విద్వేషం కులాల మతాల నుంచి వచ్చినాయి మీకు మధ్యలో. జగన్ క్రిస్టియన్ అని చెప్పేసి పొదుగుకుల క్రిస్టియన్స్ తిట్టడం ఏంటి? ఈ సిబిఐ అనే సంస్థ అతనితో ఆపేసింది. అతని దగ్గర నుంచి మనీ ఎక్కడ పోయింది అనేది సిబిఐ తేల్చాలి కదా, ఎందుకు తేల్చలేదు? అందుకనే నేను సిబిఐని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇంకొక ఛార్జ్ షీట్ వేయాలా, ఆ మనీ ఎక్కడికి పోయింది? సిబిఐ ఏమన్నా భగవద్గీతనా? అది సిబిఐని తగిలారు. మరి సరే జగన్ క్రిస్టియన్ కాబట్టి అన్నారు. ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది, సిబిఐ చేసింది. బోలేబాబా క్రిస్టియన్ కాదు, సిబిఐ క్రిస్టియన్ కాదు కదా. అదేమన్నా సిబిఐ ఆఫీస్ ఏమైనా చర్చ అయింది? అదేమన్నా ప్రార్థన చేస్తారు రోజు సిబిఐ ఆఫీసర్లు అక్కడ కూర్చొని? మీ మీద వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యి ఉండి మీ మీద కక్ష పెట్టి హిందుత్వం మీద దాడి చేస్తున్నారు సిబిఐ వాళ్ళు. రోజు ఏమన్నా సిబిఐ డైరెక్టర్ ఏమో పాస్టర్ ఏంటి ఆయన ఏమన్నా ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అక్కడ? మీకు తప్పు మాట్లాడారు, కొవ్వు కలవలేదని ఇచ్చింది సిబిఐ ఛార్జ్ షీట్లో ఇచ్చింది ల్యాబ్ రిపోర్టరీ. ఒక ల్యాబ్ రిపోర్ట్ హిందూ, సిబిఐ హిందూ, మీకు మీ మీద
టీటీడీ చేస్తున్న హిందూ, ఆ పొలిటికల్ పార్టీలు హిందువులు, మీరు హిందువులు కొట్టుకొని మధ్యలో క్రిస్టియన్స్ని పచ్చడి చేస్తున్నారు. ఎందుకు మహానుభావులారా చెప్పండి? వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చినాడు ఎవడు కూడా బతికి పట్టకట్లేదు ఇంతవరకు. వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎవరు సరే మీ నమ్మకాన్ని నేను అదే చెప్తాను. మత సామరస్యం కోసం నేను పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఈ యొక్క మత సామరస్యాన్ని పెంపొందించకపోతే ఐ డోంట్ వాంట్ వన్ మోర్ పాస్టర్ టు బి కిల్డ్. ఈ యొక్క మతం పేరుతో ఇంకొక ప్రాణం పోకూడదని నా యొక్క ఉద్దేశం. నేను అందుకే నాకు తెలిసిన పొలిటికల్ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. నాకు ఇష్టమైన పొలిటికల్ పార్టీలు, మా ఇష్టమైన పొలిటికల్ రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. నాకు ఐ లైక్ ఫ్యూ పొలిటికల్ లీడర్స్. ఓకే, నేను నిజంగా వాళ్ళకి అభిమానిని. నేను ధైర్యంగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ మత సామరస్యాన్ని తగ్గించేసి గొడవలు లేపకుండా ప్రశాంతంగా ఇంకొక పాస్టర్ చనిపోకూడదు. అది చనిపోకూడదంటే జరిగినట్టుగా ఉన్నట్టుగా తప్పుగా ఖండించాలి. క్రిస్టియన్స్కి అయితే ఒక రకంగా, హిందువుల మీద రాజకీయం చేసి క్రిస్టియన్స్ మీద మాట్లాడకపోవడం తప్పు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. నిజాయితీగా నిబద్ధతగా ఉంటేనే వీళ్ళకి రక్షణ ఉంటుందని నేను మాట్లాడుతున్నా. అది నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మూర్తి, వీళ్ళు ఎంత క్వాంటిటీ అయితే పంపించాలో టెస్టింగ్ అంత క్వాంటిటీ పంపించడం, చాలా స్మాల్ క్వాలిటీ పంపించారు. అదే సో దానివల్ల కూడా రిజల్ట్ రాలేదని నాకు తెలిసింది. అదే అండి, బ్లడ్ టెస్ట్ తీసుకోవడానికి చిన్న బొట్టు తీసుకొని చేస్తారు. మొత్తం బకెట్లు లాగి చేరి బ్లడ్ టెస్ట్, అలాగే నెయ్యి టెస్ట్ కూడా చేస్తారు. ఎంక్వైరీ చేయాలి కదా. తిరుపతిలో ప్రజలందరూ కరుణాకర్ రెడ్డి ఏంటో తెలుసు. ఆయన పక్కా రాడికల్, పీటీఎస్ లో పనిచేసిన వ్యక్తి, దేవుడు లేడు దెయ్యం లేదనేటువంటి వ్యక్తి. ఆయన రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ టైం టీటీడీ చైర్మన్ అయ్యగానే ఆయన పెద్ద భక్తుడిగా మారిపోయాడు. అది సంగతి. ఈయన ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? క్రిస్టియన్ మాఫియా, భూమా కరుణాకర్ రెడ్డి భూమా కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అన్నాడు కదా. ఇప్పుడు లాస్ట్ ఏమన్నాడు? ఆయనే అన్నారు, నీకు భూమా కరుణాకర్ రెడ్డి గురించి నీకు తెలీదు, అతను పెద్ద రాడికలు, పీడియోస్లో పనిచేశాడు, దేవుడు లేడు దెయ్యం లేని తిరిగినటువంటి ఒక నాస్తికుడు. రాజశేఖర్ రెడ్డి గారు అతనికి టీటీడీ చైర్మన్ చేయగానే సడన్గా భక్తుడు అయ్యాడు అన్నాడు. ఓకే, దేవుడు లేడు దెయ్యం లేడని తిరిగినటువంటి ఒక నాస్తికుడు టీటీడీ చైర్మన్ పోస్ట్ కోసం హిందూ భక్తుడిగా మారితే మధ్యలో క్రిస్టియన్ నుంచి వచ్చాడు. అతను నాస్తికుడు, పీడిఎస్లో పనిచేశాడు, దేవుడు లేడు దెయ్యం లేని తిరిగాడని చెప్పి ఈయనే అన్నాడు. తిరిగినప్పుడు హిందూగా మారాడట టీటీడీ చైర్మన్ కోసం, మధ్యలో క్రిస్టియన్ నుంచి వచ్చాడు. అది చెప్తుంది. బలహీనుల మీద పెద్ద వాళ్ళు కొట్టుకుంటూ కోపంలో పక్కనున్న చిన్నపిల్లలను కొడతారు, పక్కనున్న బలహీనుని కొడతారు. ఇది చేసేది అదే. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు బలహీన సెక్షన్, ఆడవాళ్ళు బలహీన సెక్షన్. మగవాళ్ళకి కనుక ఆఫీస్లో స్ట్రెస్ వచ్చి బాస్ని ఏమనలోకి వచ్చి ఇంటికి వచ్చి పెళ్ళాన్ని తంతాడు కదా. ఓకే, అది బలహీనత. ఇక్కడ ఆడవాళ్ళు ఏం చేయలేరు, భార్యలు అని చెప్పి ఎవరికక్కడ కోపం వచ్చి ఇంట్లో భార్య మీద చూపిస్తారా? వీళ్ళందరూ కూడా ఈ యొక్క బలవంతులు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి రాజకీయం చేసుకోవడం దాకా వీళ్ళకి క్రిస్టియన్స్, దళితులు, మైనారిటీలు వీళ్ళు దొరుకుతారు వీళ్ళకి. అది నా ఉద్దేశం. మీరు కొట్టుకోండి. నేను అల్టిమేట్గా చేసుకుని నాకు ఐ రెస్పెక్ట్ మూర్తి, ఐ రెస్పెక్ట్ బిఆర్ నాయుడు. నేను ఏమనేది ఏంటంటే, మీరు పొలిటికల్ ఇష్యూ మీద పొలిటికల్గా మాట్లాడుకోండి. జగన్ క్రిస్టియన్ కాబట్టి నీకు బాగా తిట్టాలి అనుకుంటే ఓకే, జగన్ని కులం పెట్టి తిట్టుకోండి. మీరు రెడ్లు కమ్మోలు మీరు కొట్టుకు సావండి. ఈ మధ్యలో ఈ మతాలు తీసుకురావద్దు. ఎందుకంటే మతాలు అనేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు. మోరోవర్ కుల విధ్వంసాన్న మనం కంట్రోల్ చేయగలం, కానీ మత విధ్వంసాన్ని అసలు కంట్రోల్ చేయలేము. అది భయంకరమైన ప్రమాదకరం. మత విధ్వంసాల మీద దేశం కొట్టుకు చేస్తున్నారు. అక్కడ ముస్లిమ్స్, అక్కడ ఇరాకు, పాకిస్తాన్, ఇండియా, పక్కన అమెరికా, ఇవన్నీ యుద్ధాలు కులాల మీద జరగట్లా, మతాల మీద జరుగుతున్నాయి. చాలా డేంజరస్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి. దాని మీద సాధ్యమైన వరకు మీరు రాజకీయం చేయకుండా మీరు కొట్టుకు సావండి. థ్యాంక్ యూ, నమస్కారం.